ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యం మనం చదువుకుంటున్నాము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు బుద్ధిమంతుల గురించి ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. షద్రకు మెషక్ అబేద్నెగో దానియేలు అను వారు బబులోను దాసత్వములో వారు చెరలో తేబడినటువంటి బానిసలుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. రాజకుటుంబానికి చెందినటువంటి ఈ బిడ్డల్ని వాళ్ళు తీసుకొచ్చి రాజభవనంలో ఉంచి ప్రత్యేకంగా వారికి తర్బీదులు ఇప్పించి రాజా పరివారంలో ఉంచుకున్నట్టుకు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దానియేలు ఏం చేశారంటే రాజు భుజించే భోజనం భుజించకయు రాజు తినేటటువంటి ఆహారం తినకి ఉండినట్లుగా తమను తాము అపవిత్రపరచుకొనకుండా ఉండాలని దానియేలు నబుకద్నెజరుతో అడిగినప్పుడు దేవుడు అతని వారి పట్ల కటాక్షం చూపించి అతనికి ఆ బుద్ధి పుట్టించినందున అతడు వారు ఆ భోజనం తినకుండా వారికి వేరే భోజనం పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వీరికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వారు ఆ లోకస్తులో నుంచి తమను తాము ప్రత్యేకపరచుకున్నారు. లోకమాలిన్యం అంటుకొనకుండా అపవిత్రత అంటకుండా ప్రత్యేకపరచుకొని ఆ బబులోను దాసత్వంలోనైనా వాళ్ళు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు గలవారు బహుధైర్యము కలిగి ఉందురు అని చూస్తున్నాం. దానియేలు మరి వారు ఆ ముగ్గురు కూడా ఏం చేశారు? బహుధైర్యం కలిగిన వారై దేవుని నామానికి అవమానం కలగకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తాము ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి అయిష్టమైన పని చేయకుండా తమను తాము సంరక్షించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గలవారంటే జ్ఞానం కలిగిన వారు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే వెలుగుతారు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు గలవారై దేవునికి సాక్షార్థంగా జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుంటే, లేదా మన బిడ్డలైనా వారికి మనం నేర్పిస్తే చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము జీవించుటకు మనం వారికి నేర్పించాలి. వారు అలాంటి జీవితం జీవిస్తే వారు నిశ్చయంగా వారు పెరిగి పెద్దవారైనప్పుడు ఆకాశ మండలంలోని వెలుగుతున్న జ్యోతుల వలె ఉండేదరు. అనగా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని ఉంచి ఆశీర్వదిస్తాడు. అంత మటుకే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం మనం జీవిస్తే మనం నిత్య జీవనకు వారసులం అవుతాం. కాబట్టి అలాంటి ఆత్మీయ జీవితం కొరకు దేవుడు షద్రకు మేషక్ అబేద్నెగో దానియేలు వారిని సిద్ధపరిచినట్టు మనం చూస్తున్నాం. మరి రాజు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమంటే ఆ ముగ్గురు ఏమన్నారంటే, నువ్వు నిలబెట్టించిన ఈ ప్రతిమకు మేము నమస్కారం చేయము, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మా దేవుని కొరకు మేము అగ్నిగుండంలో చనిపోవటానికైనా సిద్ధంగా ఉన్నారని ధైర్యంగా రాజుతో మాట్లాడినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజు వారిని అగ్నిగుండంలో వేయించారు. అయినప్పటికీ ప్రభు వారితో కూడా ఉండి అగ్నిగుండంలో అగ్నివాసనైనా వాళ్ళకు అందకుండా వాళ్ళని తప్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆ బబులోను ప్రభుత్వంలో దానియేలు కూడా ఘనత పొందుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక వారు దేవుని యందు భయభక్తులు గలవారై ఉండినందున వారు ఘనత పొందిన వారై ఆ అన్య దేశంలో అన్య రాజుల మధ్యలో ఆ ప్రభుత్వంలో ఉన్నతమైన స్థితిలో ఉండి దేవుని నామానికి మహిమ తీసుకొచ్చారు. అలాగే మనం కూడా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారమైన జీవితం జీవించినట్లయితే మనకు కూడా ఒక ఉన్నతమైన స్థితి దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి చిన్నతనం నుంచి మన బిడ్డలను కూడా దేవుని యందు భయభక్తులు గల బిడ్డలుగా జీవించేదానికి నేర్పించాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. అలాంటి ఆత్మీయ అనుభవము మనకును మన బిడ్డలకును దేవుడిచ్చి దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మీకు వందనాలు నాయన. మేము నీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించినప్పుడు నిత్య జీవంలో కూడా మాకు స్థానం ఇస్తామని మీరు వాగ్దానం చేసి ఉండగా మీకు వందనాలు చెల్లించుకొంచున్నా. అలాంటి ఆత్మీయ అనుభవం మేమును మా బిడ్డలను మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండనట్లుగా సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.